కాంగ్రెస్ గ్యారంటీల మోసానికి ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ఆగమైనాయి. కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసింది. గృహలక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు 2000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అమలు విషయానికొస్తే మెజారిటీ మహిళలను అనర్హులుగా ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణం ఆర్భటంగా ప్రారంభించి బస్సుల సంఖ్యను తగ్గించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల ఉద్యోగాల హామీ, 500కు గ్యాస్ సిలిండర్ హామీలను అటకెక్కించింది. కర్ణాటకలో కాంగ్రెస్ గద్దెనికి 2 ఏళ్లుగా వస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలు కురిపించింది. యువ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, వివిధ కులాల డిక్లరేషన్ల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించింది. 6 గ్యారంటీల్లో భాగంగా 13 వాగ్దానాలు చేసింది. ఇవి కాకుండా 420 హామీలతో కలిపి మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ అధికారం సాధించిన తర్వాత కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయించింది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాది కావస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం తప్పితే ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. కొన్ని గ్యారంటీలకు అసలు విధి విధానాలు కూడా ఇప్పటిదాకా రూపొందించలేదు. మరికొన్ని హామీలను వారిచ్చినట్టు కూడా వారే మర్చిపోయారు. అసలు ఇటువంటి గ్యారంటీలు ఇచ్చామా అంటూ ఇప్పుడు కొంతమంది మంత్రులే చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఆయన గెలువనీకి అన్ని మాటలు చెప్పి గెలిచిండు. చెప్పిన దాంట్లో ఏమేం చేసిండు? ఏం లేదు బేకుల ఒక్క రూపాయి. పెన్షన్ ఎంత అన్నాడు? 4000 అన్నాడు. ఆయన 4000 అన్న కూడా 3000 సరి ఇచ్చేదాన్ని లేదు. గ్యాస్ ఇస్తున్నాడు, ఇంట్లో వరకు గ్యాస్ లేవు, తాగడం నీళ్ళకే ఇబ్బంది. ఇల్లు కట్టుకునే బాని బందా కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది? తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 హామీలున్నాయి. ఇందులో ఒక్క ఫ్రీ బస్ తప్పితే మిగిలిన 12 వాగ్దానాలను కాంగ్రెస్ గాలికి వదిలేసింది. మహిళలకు నెలకు 2500 ఇచ్చే పథకం ఊసేయతడం లేదు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4000 పెన్షన్లపై నోరు మెదపట్లేదు. ఇక రైతులను నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ సర్కార్. 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 40% మందికి మాత్రమే చేసింది. మిగిలిన 60% మంది రైతుల నోట్లో మట్టి కొట్టింది. వానాకాలం అయిపో వస్తున్న రైతు భరోసాపై స్పష్టత లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం లేదు. నేతన్నకు చేయూత లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఎటు పోయిందో అర్థం కావట్లేదు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయంపై సర్కార్ నోరు మెదపట్లేదు. కొత్త పథకాల మాట దేవుడెరుగు. ఉన్న సంక్షేమ పథకాలకే రేవంత్ సర్కార్ మంగళం పాడుతుంది. గ్యారంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తరాదిన అదే వ్యూహం అమలు చేయాలని భంగపడింది. హర్యానాలో 7 గ్యారంటీల ప్లాన్ బెడిసి కొట్టింది.
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనను గమనించిన హర్యానా ప్రజలు 7 గ్యారంటీలను నమ్మలేదు. ముఖ్యంగా హర్యానాలో రైతులే ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో రైతులను దారుణంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ రేపు తమను కూడా ముంచడం గ్యారంటీ అని ఫిక్స్ అయ్యారు. అందుకే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ అదేవిధంగా ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, నిజంగా 7 గ్యారంటీల పేరుతో ముందుకు పోయిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. హర్యానా ప్రజలు అంటే ఇక్కడ ప్రజలు గమనించరు, తెలంగాణలో ఏం చేస్తున్నా, కర్ణాటకలో ఏం చేస్తున్నా ప్రజలు గమనించరు అని కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే వైఖరితో పోయిందో, నిజంగా ఇంత అన్యాయంగా తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నా ప్రజలు చూడరు, దేశమంతా కూడా గమనించదు అనే ఒక భావనలో కాంగ్రెస్ మళ్ళీ హర్యానాలో 7 గ్యారంటీలు ఇస్తే ప్రజలు దాన్ని తిప్పికొట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన మోసపూరిత వైఖరి వల్ల ప్రధానంగా బయటపడింది. అటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో వారు అధికారంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో సైతం ఈ విధంగానే అలవికాని హామీలతో అందలమెక్కిన తర్వాత ప్రతిదానిపైన కూడా ట్యాక్సీలు, సెజ్జులు విధిస్తూ అక్కడ ప్రజలను పీడ్చుకు తింటున్న పరిస్థితి కలిగి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదేవిధంగా కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఇప్పటికీ వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా ఉన్న ఏవైతే ఇంకా పథకాలు ఉన్నాయో లేదంటే ఇతర సామాన్య ప్రజలు జీవించడానికి కూడా అక్కడ సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం విఫలైంది. అనేక ట్యాక్సీలు పెంచి ఇవాళ అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా మనం కర్ణాటకలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని అన్ని విధాల అండగా ఉంటూ నాడు 10 సంవత్సరాల పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 10 నెలల పాలనలో రైతులు అందపాతాలానికి వెళ్ళారు. అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని ఉన్న రైతాంగం ఇవాళ తెలంగాణలో ఎక్కువగా ఉంటారు. దాదాపు 75 నుంచి 80% మంది రైతులు కూడా వ్యవసాయం పైన, ఇక్కడ జనాభా అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తారు. వీరికి ఇవాళ నిలువెల్లా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు, 13 అంశాలతో పాటు 420 హామీలను ఇవాళ అమలు చేస్తామని చెప్పి అందలమెక్కిన తర్వాత ఒక్క ఉచిత బస్సు మినహా ఏ పథకాన్ని కూడా ఇవాళ అమలు చేసిన పాపాన పోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ హర్యానాకు సంబంధించిన, జమ్మూ కాశ్మీర్ హర్యానాకు సంబంధించిన ఎన్నికల్లో ఫలితాలు చూస్తే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. హర్యానా ప్రజలను కూడా ఈ విధంగానే మోసం చేస్తామని చెప్పి అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక భంగపాటు కలిగింది. ఇవాళ అక్కడ వచ్చిన రిజల్ట్ చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఎక్కువగా రైతులే ఉంటారు. తెలంగాణలో ఏ విధంగా అయితే రైతు సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, హర్యానాకు సంబంధించి కూడా రైతులు ఎక్కువగా ఉంటారు. వారు చాలామంది రైతులు బీజేపీ ప్రభుత్వంపై విసిగిపోయి నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. నల్ల చట్టాలు తీసుకొచ్చారు, ఎంఎస్పీకి సంబంధించి అనేక అంశాలపైన వారు పోరాటం చేశారు. కానీ ఇవాళ మళ్ళీ ఈ రైతు కాంగ్రెస్ పార్టీ రైతు మోసాన్ని, మళ్ళీ రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్మితే ఇవాళ పుచ్చిబుర్రలైన నమ్మి నానబోతే పుచ్చిబుర్రలైన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా కర్ణాటక, తెలంగాణలో ఇవాళ ఇబ్బంది పడ్డ రైతులను చూసి మరొకసారి కూడా కర్రుగాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి అనేది ప్రధానంగా అర్థమవుతుంది. రెండు పర్యాయాలుగా ఉన్న మళ్ళా బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరి వల్ల ప్రధానంగా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతాంగాన్ని మోసం చేస్తే సహించరు. అందుకే అంటారు, ఎద్దెడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదని. ఆ విధంగా ఇవాళ ప్రధానంగా ఎద్దెడిసిన వ్యవసాయం కావచ్చు, ఇలా రైతేడిసిన రాజ్యం ఇవాళ కర్ణాటక, తెలంగాణలో ఉంది కాబట్టి ఇవాళ హర్యానాలో ఆ విధంగా ఫలితాలు వచ్చినాయని కూడా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. వాళ్ళ రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఒక విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని అధ్వాన నగరంగా తయారు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలను మోసం చేసి ఆ మోసాన్ని వల్ల హర్యానా ఓటర్లు గుర్తించారు. ముందుగానే వాళ్ళు పసిగట్టారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారని చెప్పి ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ ఒక హర్యానానే కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగానే భంగపాటు ఉంటుందని కూడా ఇవాళ రాజకీయ పార్టీల రాజకీయ నాయకులు చెప్పుకుంటూ, రాజకీయ పార్టీలకు సంబంధించిన విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి వాళ్ళ ప్రధానంగా అర్థమైన తీరైతే మనకు హర్యానా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
రైట్ లీవ్లో ఒకసారి ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్, నిజంగా హర్యానాలో బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉన్న సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ